హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిర్మలాస్ కిచెన్. ఇప్పుడు ఇడ్లీ పిండితో దోశ వేసుకున్నానండి. కొంచెం మందంగానే వేసుకున్నాను, పలుచగా కూడా వస్తుంది. కొంచెం మరీ మందంగా కాకుండా కొంచెం పలుచనే బాగుంటాయండి. దీంట్లో ముక్కలేం అక్కర్లేదండి, క్రిస్పీగా వస్తాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుందండి. కొంచెం కారం కానీ చట్నీ కానీ అట్లా నంచుకోవచ్చండి. ఇందులో చాలా బాగుంటుందండి కారప్పొడి అయితే. ఈ కారప్పొడి నేను ఇంతకుముందు ఛానల్లో కూడా పెట్టానండి. శనగపప్పు, మినపప్పు, ధనియాలు లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుని కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ కారం అన్ని టిఫిన్లోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే పక్కనున్న బటన్ నొక్కితే నేను పెట్టే ఛానల్స్ రెసిపీలు మొత్తం వచ్చేస్తాయండి. నేను పెట్టబోయేవన్నీ వస్తాయి. చూడండి, లైట్ గోల్డ్ కలర్లో వచ్చింది, చాలా బాగుంది. చూడండి, ఒకసారి తింటే వదిలిపెట్టండి ఇడ్లీ పిండి దోశ. అంటే స్టీల్ అట్ల కాడైతే దీంతో బాగా వస్తుంది. ఇష్టమైన వాళ్ళు ఇంకో కొంచెం కాల్చుకోవచ్చండి.